వాచ ఏవం సతతయుక్తాయే భక్తస్వం పర్యుపాసతే ఏ శాప్యక్షరమవ్యక్తం తేషం కే యోగవిత్తమా. అర్జున ఉవాచ అర్జునుడు పలికెను. ఏవం ఈ విధముగా సతత నిత్యము యుక్త నిమగ్నులైన ఏ ఎవరైతే భక్తులు త్వం నిన్ను పర్యుపాసతే తగిన రీతి పూజింతురో ఏ ఎవరు చ కూడు ఆపి మరల అక్షరం ఇంద్రియాతీతమైన అవ్యక్తం నిరాకారమైన తేషం వారిలో కే ఎవరు యోగవిత్తమ యోగ జ్ఞానమునందు మిక్కిలి పరిపూర్ణులు. అర్జునుడు ప్రశ్నించెను. నీ భక్తియుత సేవలో సదా యుక్తముగా నియుక్తులైన వారు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మమును ధ్యానించువారు అను ఇరువురిలో ఎవరు మిగుల పరిపూర్ణులని భావించబడుదురు. భాష్యము. సకార నిరాకార విశ్వరూపముల గూర్చియు పలు రకములైన భక్తులు మరియు యోగుల గూర్చియు శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు వివరించెను. సాధారణముగా ఆధ్యాత్మికులు సకార్యవాదులు మరియు నిరాకారవాదులను 2 తరగతులుగా విభజించబడుదురు. రూపమునందు అనర్హుడైన భక్తుడు తన సంపూర్ణ శక్తిని వినియోగించి శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో నియుక్తుడై యుండును. కానీ నిరాకారవాది అయిన వాడు శ్రీకృష్ణుని ప్రత్యక్ష సేవలో నిలువక అవ్యక్త నిరాకార బ్రహ్మ ధ్యానమునందు నిమగ్నుడై యుండెను.